Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Androname Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మన సెక్షువల్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలానే మన హార్మోన్స్ పైన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా హార్మోన్స్ని అబ్నార్మల్గా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేస్తుందా, దీన్ని ఎలా మెయింటైన్ చేయాలో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా హార్మోనల్ అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు నార్మల్గా మనం హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల, లేకపోతే స్మోకింగ్ అవాయిడ్ చేయడం వల్ల, కానీ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం వల్ల మన సెక్షువల్ లైఫ్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా ఎప్పుడైనా ఒక హెల్దీ సెక్షువల్ లైఫ్ ఉండాలి అంటే మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉండాలి, చాలా హెల్తీగా ఉండాలి. అంటే ఎక్సెస్ అంటే హెవీ ఫ్యాట్ ఫుడ్ తిన్న తర్వాత జనరలీ సెక్స్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్కువ ఓవర్ గ్యాస్ట్రిక్ యాక్టివిటీ వల్ల మీకు గ్యాస్ట్రైటిస్ రావచ్చు. సో సెక్షువల్ డ్రైవ్ అనేది కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మేము చాలా బెటర్గా సెక్స్ చేస్తున్నామని, కానీ కంప్లీట్గా ఇది అదర్ వే అరౌండ్. అంటే మనం మైండ్కి అట్లా అనిపిస్తుంది దట్ వీఆర్ డూయింగ్ ఎ బెటర్ సెక్స్ అని, కానీ నిజంగా జరిగేది ఏంటి అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇంకా మీ సెక్స్ చేసే కెపాసిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా వరకు అంగస్తంభన రావడానికి ఆ టైంలో ఆల్కహాల్ డెఫినెట్లీ ఒక మేజర్ కాజ్. సో సెక్షువల్ వెల్నెస్, సెక్షువల్లీ మీరు చాలా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలంటే మేక్ ష్యూర్ మినిమం 7 to 8 hours స్లీప్ కంపల్సరీ. స్ట్రెస్ తగ్గించుకోండి. అంటే స్ట్రెస్ అంటే ఎటువంటి స్ట్రెస్ అయినా, వర్క్ స్ట్రెస్ కానీ, ఫ్యామిలీ స్ట్రెస్ కానీ, ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెనెవర్ యు ఆర్ ట్రయింగ్ టు హ్యావ్ సెక్స్, అంటే మీరు సెక్స్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఇవన్నీ స్ట్రెస్తోని మీరు సెక్స్ చేయలేరు. మీకు అంగస్తంభన ఉంది అంటే, అంగస్తంభన సమస్య స్టార్ట్ అయింది అంటే అది స్ట్రెస్ వల్ల కూడా మేజర్ రీజన్ ఉండొచ్చు. చాలామంది యంగ్స్టర్స్లో చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, నాకు అంగస్తంభన సమస్య ఉంది సార్, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. సింపుల్గా ఎవాల్యుయేట్ చేస్తే వీళ్ళకి ఆర్గానిక్గా ఎటువంటి సమస్యలు ఉండవు. ఓన్లీ వాళ్ళ భయంతోని, అంటే ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఎవరైనా ఈ స్ట్రెస్ తగ్గించుకోండి. స్ట్రెస్ తగ్గించుకుంటే డెఫినెట్లీ మీ సెక్షువల్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో హెల్దీ ఫుడ్, నో స్మోకింగ్, నో ఆల్కహాల్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఇది ఖచ్చితంగా ఉంటే మీరు సెక్షువల్ లైఫ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మేక్ షూర్ ఒక 7 to 8 hours స్లీప్ ఖచ్చితంగా తీసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హార్మోన్స్, మెయిన్లీ టెస్టోస్టెరాన్ హార్మోన్ తీసుకుంటే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ మార్నింగ్ టైంలో చాలా ఎక్కువగా ఉంటాయి, ఈవినింగ్ వచ్చేసరికి డిప్లీట్ అయిపోతాయి. సో ఈవినింగ్ రాగానే మనం టైర్డ్ కావడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటంటే మన బాడీలోని టెస్టోస్టెరాన్ డిప్లీట్ అయిపోతుంటాయి. ఇలా డిప్లీట్ అయిపోవడం వల్ల మనకు ఆ వీక్నెస్ అనిపిస్తుంటుంది, టైర్డ్నెస్ అనిపిస్తుంటుంది. సో న్యాచురల్గా మన టెస్టోస్టెరాన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ సన్లైట్ చాలా బెటరు. ప్లస్ మంచి థాట్ ప్రాసెస్, అంటే మంచి హెల్దీ థాట్ ప్రాసెస్ ఉన్నా కానీ మన న్యాచురల్ టెస్టోస్టెరాన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. సన్లైట్లో ఒక 1/2 hour కూర్చోండి, దానివల్ల కూడా మీ టెస్టోస్టెరాన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఫర్దర్గా దీనికి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ.